ఏంటి సార్ అది వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఏంటి చనిపోయిన వారి మీద కూడా అసలు ఎలా అది ఎలా చూడొచ్చు? నేను ఇంకో ఛానల్లో చూసాను, నిన్న మహానాడు కంక్లూడ్ అయింది, అట్లీస్ట్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని ఏదో మాట్లాడతారంటే ఇక్కడ తెలంగాణ ఇష్యూ తీసుకొచ్చి డిబేట్ పెట్టి ఒకడైతే పేమెంట్ రాకపోతే ఇమీడియట్గా రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూలు పెట్టిన వాళ్ళని చూశాను నేను. కానీ ఇదైతే ఒకటి సార్, నేను మిమ్మల్ని ఒక మాట అన్నంత మాత్రాన అది మీరు అవునా కాదా అన్నది మీ అంతటి మీకు అంతరాత్మ గ్రహించగలగాలి. ఎవరి కుటుంబానికి సంబంధించిన అవసరాలు ఏమైనా జాతీయ దినంగానో అట్లాగేమైనా చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ తాతగారిది 100 ఏళ్ళు కంప్లీట్ అయిన చనిపో సందర్భంగా వాళ్ళు జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నారు. నాకు తప్పే ఉంది. ఏంటి సార్ రాజారెడ్డి గారు అసలు ఆయన చరిత్ర ఏంటి, ఆయన చేసింది ఏంటి, ఎలా? ఆయన అయితే ఏ పార్టీలో లేడు, వాళ్ళ ఊర్లో ఆయన ఏం చేశాడో అన్ని కూర్చొని ఆయన గురించి చరిత్ర రాసే అంత సమయం ఎవరికైనా ఉంటే కూర్చొని రాయమనండి అవును తీసుకెళ్ళి. అంతేకాని ఇప్పుడు రాజారెడ్డి గారు అంటే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తాతగారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు తాతగారు వాళ్ళు ఏం పని చేసేవారు అవన్నీ నాకెందుకు, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు చెప్పమంటే ఎవడని చెప్పాలి, లేదా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఉందో చెప్పమంటే చెప్తాను. అంతేకాని రాజారెడ్డి వాళ్ళ తాత ఏడు చేసేవాడు, వాళ్ళ వెనకాల గుర్రాల మీద తిరిగేవారు, లేకపోతే వాళ్ళ దర్పాలు మాకెందుకండి, అవి ఎవరికి ఉపయోగపడతాయి, అవి దేనికి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వరకు చర్చించవలసిన ఇష్యూ ఏంటంటే ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాజకీయ విలువలతో చేసిన ఒక రాజకీయానికి ఒక అర్థం రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఇచ్చాడు ప్రజలకి. ఆయన ప్రజలకి ఏం చేశాడంటే ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంటు. ఆ రోజు ఆయన పాదయాత్ర సారాంశంలో ప్రజలు పడుతున్న తీవ్ర మానసిక సంఘర్షణకి అధికారం రాగానే సమాధానం ఇచ్చి చూపించాడు. అదే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏం చేయాలో ప్రజల పాదయాత్ర నుంచి గ్రహించిన వాటిల్లో సంక్షేమంతో వాళ్ళకి పెద్దపీట వేసి రాష్ట్ర జీడీపీని జిఎస్డిపిని పెంచడానికి ఎలా దోహదపడిందో కొట్టొచ్చినట్టు చూపించాడు. అది కాక 17 మెడికల్ కాలేజీలు, 3 పోర్టులు, 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 10 ఫిషింగ్ ల్యాబర్లు, 31 లక్షల మందికి ఉచిత ఇళ్ల పట్టాలు, గృహాలు, ఇవన్నీ చేసిన ట్రాక్ రికార్డ్ అయింది. ఇది కాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నిలబడిన యోధుడు, వైజాగ్ రైల్వే జోన్ కేకే లైన్ ఇవ్వకుండా ఇస్తానంటే అక్కర్లేదు, కేకే లైన్ వస్తేనే. తర్వాత పోలవరంకి డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని ఐడెంటిఫై చేసి దాని రెక్టిఫికేషన్కి రివర్స్ టెండరింగ్లో తక్కువ రేటుకి ఇంకా పనిచేసి ఇవ్వడానికి కూడా పనులు చేసిన అతను. ఇది మాట్లాడమంటే ఎవడని మాట్లాడతారు. ఇది తప్ప వాళ్ళ తాత ఏడు చేసేవాడు, ఎవడికి ఏడు చేస్తే ఎవరికి ఉపయోగం? ఆయన మీద రౌడీ షీట్ ఉండొచ్చు, రౌడీ షీట్ ఉన్నంత మాత్రాన ఆయన జరిగిన నిన్న యూట్యూబ్లో చూసినాను, రాజారెడ్డి నేనే చంపానని చెప్తున్నాడు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు జైలు యావజ్జీవ కారాగార శిక్ష నుంచి బయటకు వచ్చాడట. ఏమైంది? ఆయన చంపినోడికి శిక్షలు పడ్డాయి, ఆయన ఏం చేశాడో ఆయన ఫలితం ఆయనే అనుభవించాడు. అది కాకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక మంచి చేస్తే రాయలసీమలో ఆయన ఎలా నెత్తిపోయి పెట్టుకుంటారంటే రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డిని ఎలా పెట్టుకున్నారో చూసాం. ఇది కాకుండా ఇంకోటి ఏం పని చేస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఆయనకి ప్రత్యేక విమానం ఇచ్చి ఆయన మరణానంతరం లాంఛనాలతో, అధికార లాంఛనాలతో వాళ్ళ భార్య పిల్లల్ని పరిరక్షించిన విధానం చూసాం. సో ఇలాంటి యోధులు ఉన్న రాయలసీమలో ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం ఎలా ఉంటుంది అన్న దగ్గర ఇప్పుడు నేనేదో పిచ్చి పని చేయొచ్చు, తప్పు చేయొచ్చు, లేదా మంచి చేయొచ్చు. ఇది కాకుండా నా తరం తదనంతర తరాల్లో వాళ్ళు ఏం చేశారనేది ముఖ్యం. ఎందుకంటే ఆ మచ్చని చెరిపారా లేదా, లేదా ఆ మచ్చ ఉన్న నాయకుడా కాదా అంటే మీకు నచ్చకపోతే ఏదైనా మాట్లాడితే గతంలో మాట్లాడారు కదా 5 ఏళ్ళ పాటు రాజారెడ్డి రాజ్యాంగం అని. ఇప్పుడు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు, వాస్తవానికి దగ్గర ఉందా లేదా అంటే. సో ఇలాంటి విషయాల మీద మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మీకు ఎలాగో పనిపాటు ఏమి ఉండదు. వెనకటి కూడా పల్లెనాడు పిలితల కోరికాడని చెప్పి ఇప్పుడు రాజారెడ్డి గురించి మీరు చర్చించారంటేనే మీకు ఎంత టైం వేస్ట్ చేయడానికి సిద్ధపడి ఉన్నారో ఆలోచించుకోండి. అంటే ఎందుకు సార్ అంటే చనిపోయారు, ఆయన ఎక్కడో ఉన్నారు, ఆయన మీద కూడా ఈ అంటే ఒక రకంగా శవ రాజకీయాల టైప్లో ఇట్లా ఆత్మ రాజకీయాలు కూడా చేస్తుంది. ఏంది అదే చెప్తున్నాను, ఆయన మీద పడి ఎడుతారు ఈ పడిదానికి. ఎవరి శవం ఉంటే ఆడికి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి అని. మరి వీళ్ళు ఎవరో తాత ఎప్పుడో మనిషి 100 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి, ఇంకా నీకు ఇంకా గ్యాప్ కొన్నాడు ఆయన అప్పుడు. అది కూడా కరెక్ట్గా ఆయన శత జయంతి టైంలో స్మరించుకోవడం వాళ్ళు అది లేదో ప్లస్ మైనస్ మొత్తం స్మరించుకోను. నీకైతే ఆ కుటుంబం మీద పడి ఆడడం తప్ప వేరే ఎజెండా లేదని ప్రజలకు అర్థమైంది. అంతకని అయితే ఇక్కడ ఆయన ఒక రకంగా ఆయన ఫ్యాక్షన్ లీడరా లేకపోతే పీపుల్ లీడరా? ఫస్ట్ లెవెల్ ఆయన లీడర్ కాదు, ఆయన పని ఆయన చేసుకునే మనిషి. ఆ పని ఆయనకు అడ్డొచ్చినోడిని ఏం చేయాలో. ఊరు ఉంటారు రాయలసీమలో, అగ్రెషన్స్ ఉంటాయి. పక్కోడు వచ్చి ఎత్తికెక్కుతుంటే ఊరుకుంటాడా? 4 పీకి ఊడుకోబోలు. నాకైతే తెలియదు ఆయన చరిత్ర, డైరెక్ట్గా చెప్తున్నా. పక్కోడు 4 పీకేసరికి నువ్వు ఫ్యాక్షన్ అంటే, ఫ్యాక్షన్ అంటేనే బీచ్ చివరిని కొట్టుకోవడం, ఈ వీధిలో ఉన్నాడు ఆ వీధిలో కొట్టుకోవడం తప్ప అది వేరే దగ్గరికి స్ప్రెడ్ అవ్వదు. అంటే ఒకటి ఆయనకి సంబంధించి ఒక మాట కూడా ఉంది సార్, ఈరోజు నువ్వు ఉండవు అని ఒక మాట ఇస్తే, ఒక మాట ఆయన నోట్లో నుంచి వస్తే సాయంకాలం ఆ మనిషి కనపడ్డనేది ఒకటి వినపడేది రాజారెడ్డి గారి గురించి. ఇప్పుడు నీ అంత చూస్తారా అని తగులాడకుండా
గాంధీ గారు ఈ చెంప కొట్టు, రేపు ఇది కూడా కొట్టు అనేది ఎవడైనా ఉన్నాడా? బట్ కార్యాచరణ చేయడం అది ఎంతవరకు? ఒక్కొక్కటితో ఒక పద్ధతి ఉంటుంది. కొంతమంది కార్యాచరణ చేస్తారు, కొంతమంది మాటలతో సరిపెడతారు. నీకు వ్యక్తి మీద భయం ఉండదు. 100 ఏళ్ళ తర్వాత కూడా ఇది తలుచుకోవాల్సి అంటే దాని అర్థం ఏంటి? సార్ ఇప్పుడు తాత పోలికలు మనవడికి వచ్చాయి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. తాతకు తగ్గ మనవడిని కంపేర్ చేస్తూ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. దానికి ఏమంటారు సార్? నేను అనడం కాదండి. ఇప్పుడు ఒక మనిషి పరివర్తన చెంది ఒక జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత జనాల్లో తను మలిచిన విధానం, మలుచుకున్న విధానం, జనాలకి అందించిన విధానం ఏది? తన పరిపాలన, సుపరిపాలన. అది జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్ అనుకుందాం. వీళ్ళు ఊరికే పోక్ చేస్తూ రాజశేఖర రెడ్డి కొడుకు రాజారెడ్డి పోలికలు, రాజారెడ్డి మీ తాత పోలికలు కాకపోతే మీ మొత్తాత పోలికలు కాకపోతే ఎవరితో మీ తాత పోలికలు వస్తాయి వీళ్ళకి. దగ్గర విషయాలు మాడితే బాగుంటుంది. నిజంగా ఆయన అంత అగ్రెసివ్ మనిషి అనుకుంటే పులివెందుల నుంచి బీటెక్ రవి అని ఉన్నాడు ఆయన. ఆ తపెల ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూలో చెప్పాడు, నిజంగా జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే వాళ్ళ తాతలాగా 15 నిమిషాలు పడుతుంది అలాంటి వాళ్ళని లేపాడానికని. ఇది ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి. ఆల్ ప్రాస్పెక్టులను మాడదాం. బట్ డిడ్ ఇట్ హ్యాపెండ్? మరి నీకు ఆ భయం ఉంది, నువ్వు భయంతో సస్తున్నారు. ఎవరు? రాజారెడ్డి అన్న, రాజశేఖర రెడ్డి గారు అన్న, జగన్మోహన్ రెడ్డి అన్న. మీరు భయంతో సస్తావు, అందరికీ అది ఇంజక్షన్లు ఇస్తామంటే ఏంటి? మీరు ఏదో కోతి పనులు చేస్తేనే మీకు తోలు చిరిగిపోద్దని అటుపక్క నుంచి ఇండికేషన్లు ఉన్నాయి. ఊర్లో ఎలా ఉంటాయి? ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు, ఆ ముందు కోతేశాలు వేస్తే ఊరుకుంటాడా? తోలు తీసి చేతికిస్తాడు మనకి. అవునా కదా? ఇదే సినిమాలు అనుకుంటారేటే. సో అలాగే ఒక వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, అరే అలా పలానా బాబు ఊర్లో మాకు చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు 7 అడుగుల మనిషి ఉండేవాడు, అలా వెనక పొలాల్లోకి వెళ్తే ఎత్తుకెళ్ళిపోతాడు పిల్లల్ని చంపేతారని. అది నిజంగా ఇద్దరు ఎత్తుకెళ్ళిన విషయాలు చూసిన తర్వాత ఇంకా ఆడికి 7 అడుగులు ఉంటాడట. అవన్నీ ఎంతకంత చెప్పుకుంటారు కదా. అలా మీరు ఎందాకలు అన్నట్టు పావు గంటలో సాయంత్రం లేపి చూడట ఇలాంటివన్నీ అంటే కొన్ని వినపడతా ఉంటాయి సార్. అలాంటి వినబడినప్పుడు అవన్నీ కనబడిన బట్టే అలాంటి నేను జైల్లో పెట్టారా, రౌడీ షీట్లు ఓపెన్ చేసిన తర్వాత ఏం జరిగాయి కనుక్కోమండి ఒకసారి. రైట్. అంతే తప్ప ఆయన అయితే అంటే పెద్దగా ఏమి ఇట్లా ఫ్యాక్షన్ వైపు అయితే వ్యక్తి కాదు. వీళ్ళ వార్తలు వీళ్ళ శాతలు ఎలా ఉంటాయంటే పనికిమాల వాళ్ళు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు జమ్మలమడుగులో. వాళ్ళ నాన్నగారిని పైశాచికంగా నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఫ్యాక్షన్ గొడవల్లో. తదనంతర పరిణామాల్లో అతను కుటుంబాన్ని పరిరక్షించుకున్నాడు. తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి గన్ లైసెన్స్ ఇచ్చి ప్రొటెక్షన్ ఉంటే గన్ను పట్టుకుని తిరిగిన ఉదంతలను కూడా నేను ఎప్పుడు చూడలేదు. అందరు గన్ ఉందన్న విషయం ఈ తెపల పేపర్లో రాసిన తర్వాత నాకు తెలిసింది. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే అతనికి ఇప్పుడు గన్మెన్ ఉండేవాడు. ఇవాళ లెక్కర్ కేసులో ఎవరో కాదు హనుమంత్ రెడ్డి పేరు మెన్షన్ చేస్తుంటే అతని సర్కిల్ గురించి తెలిసినాడు ఎవడైనా ఇది ఇదే గంగిగో వీడు కనీసం ఆవేనా ఎప్పుడైనా కొమ్మి విసురుతూ ఎప్పుడైనా విసిరిన ఉదంతం ఉన్నాయంటే వీళ్ళ నెరేషన్స్ ఎట్లా ఉంటాయంటే గన్ ఉంది, గన్తో బెదిరించాడు,